హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ ది మూవీ పెద్ది. సినిమా అయితే ఇప్పుడే చూపించాను, ఇప్పుడే రికార్డ్ చేస్తున్నాను. సినిమా ఆల్మోస్ట్ 3 hours డ్యూరేషన్ ఉంది. సినిమా స్టార్ట్ అవుతున్నప్పుడు కొంచెం ల్యాగ్ అనిపిస్తుంటుంది, నెరేషన్ కొంచెం స్లో అనిపిస్తుంటుంది, బోర్ అనిపించదు కానీ కొంచెం అనిపిస్తుంటుంది. బట్ ఇంటర్వెల్ బ్యాంగ్ వెళ్ళినప్పుడు మాత్రం సినిమా చాలా హై తీసుకెళ్తుంది. అంటే హీరోకి సంబంధించిన క్రికెట్ గేమ్ని వదిలేసేసి వేరే గేమ్కి వెళ్ళిపోతాడు. అప్పుడే ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అప్పుడు చాలా హై తీసుకొస్తుంది. ఇంటర్వెల్ తర్వాత మనం అవుట్ ఆఫ్ సిలబస్, అవుట్ ఆఫ్ కాంటెస్ట్ అని ఉంటాం కదా, సినిమా అవుట్ ఆఫ్ ది స్టోరీ ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత అసలు ట్రైలర్లో చెప్పినట్టు అందరూ నేను ఆడాను అనుకుంటున్నాను కానీ నేను పోరాడాను సార్ అని అంటారు కదా, అట్లా అసలు రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అనమాట. అసలు అన్ఎక్స్పెక్టెడ్. మనం రామ్ చరణ్ నుంచి ఈ లెవెల్ యాక్టింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేం. చాలా హై లెవెల్ తీసుకెళ్ళాడు. అంతకన్నా ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోద్ది కాబట్టి చెప్పలేము, కానీ చాలా బాగా యాక్ట్ చేశాడు రామ్ చరణ్. సినిమాలో స్పెషల్గా చెప్పుకోవాల్సింది రైటింగ్ స్కిల్స్. అసలు బియాండ్ వెళ్ళిపోయారు వాళ్ళు, బియాండ్ బార్డర్స్ వెళ్ళిపోయారు. ఒక స్టార్ హీరో అని కాకుండా, ఆయన్ని మైండ్లో పెట్టుకొని రాస్తున్నట్టు కాకుండా ఆ బౌండరీస్ని దాటేశారు వాళ్ళు. అంత బాగా రాశారు. రైటింగ్ చాలా బాగుంది సినిమాకి. చాలా గూస్ బంప్స్ వస్తాయి చాలా సీన్స్లలో, ఎస్పెషల్ సెకండ్ హాఫ్లో చాలా సీన్స్లలో గూస్ బంప్స్ వస్తాయి. చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు అందరూ కూడా. అసలు టాప్ నాచ్లో ఉంటుంది సినిమా. నేషనల్ అవార్డు కూడా చాలా తక్కువేమో దీనికి, రామ్ చరణ్ చేసిన ఈ యాక్టింగ్కి. నెక్స్ట్ అసలు ఎలాంటి సినిమాలు చేస్తాడో కూడా తెలియదు. సినిమాలో ట్రైలర్లో చూపించినట్టు 3 ఆటలు ఆడతాడు. లాస్ట్ క్లైమాక్స్ బిఫోర్ అసలు సినిమా అయిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా చాలా అనిపిస్తుంది సినిమా. కానీ ఈ సినిమా దాని తర్వాత కూడా క్లైమాక్స్ చేయాలి కాబట్టి చేశారు. క్లైమాక్స్ కంటే సినిమా బిఫోర్ క్లైమాక్స్కి ఒక 10 minutes బిఫోర్ ఉన్న క్లైమాక్స్ చాలా బాగుంది. అసలు చాలా హై తీసుకెళ్తుంది. అప్పుడు ఇంకా సినిమా చాలా అనిపిస్తుంది. అట్లా చేశారు అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ టైంలో. చాలా యాక్టింగ్ మాత్రం హై రేంజ్లో ఉంది రామ్ చరణ్ది. చాలా బాగా చేశాడు. ఇంకా నెక్స్ట్ డే ఎలాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకుంటాడు, ఇంకా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది. ఎందుకంటే అనిపిస్తుంది చాలా పీక్ లెవెల్, ఆయన కెరీర్లో పీక్ లెవెల్ యాక్టింగ్ చేసేసాడు అనిపిస్తుంది. అంత బాగా చేశాడు. ఏఆర్ఎంఎన్ మ్యూజిక్ కూడా చాలా కొత్తగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకుండా అసలు రామాన్ని తీసుకోవడమే, అసలు ఆయన అలాంటి సినిమాలు చేశాడు కాబట్టి తీసుకున్నారేమో. ఫస్ట్ ఇది ఒక బయోగ్రఫీకి సంబంధించింది అట్లా అనిపిస్తుంది, కానీ అట్లా కాదు. సినిమా ఎలిమెంట్స్ ఉంటాయి స్టోరీలో. ఎట్ ద సేమ్ టైం ఇట్ ఈజ్ ఒక బయోగ్రఫీ లాగా అనిపిస్తుంది సినిమా.